నంద్యాలలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య సభ్యత్వ నమోదును ఉద్యమంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే 2 వారాల్లో ప్రతి జన సైనికుడు చురుకుగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు రెన్యువల్ చేసుకోవాలని, కొత్తగా చేయదలిచిన వారు ముందుగా రావాలని పిలుపునిచ్చారు. గ్రామం నుంచి పట్టణం వరకు పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి సాయశక్తులా మీ అందరికీ అండదండలుగానే ఉంటాను. మీరందరూ కూడా పనిచేయండి. తప్పకుండా నియోజకవర్గానికి 10,000 చొప్పున టార్గెట్ పెట్టుకుంటూ వెళ్దాం. మెంబర్షిప్ చేసుకుని వెళ్ళిన తర్వాత నియోజకవర్గాల్లో, మన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు, ఎందుకంటే ఈ నామినేటెడ్ పోస్టులన్నీ ఆల్రెడీ సంవత్సరం అయిపోయినాయి ఉన్నాయి. ఇంకో సంవత్సరం అయితే అది కూడా అయిపోతాయి. రేపు వచ్చే దాంట్లో అత్యధికంగా మనకి నంద్యాల పార్లమెంట్లో ఎక్కువ మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చే కానీ నేను మీకు అండగా ఉంటాను. నేను మీకు జాగ్రత్త తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ తిరిగిన తర్వాత ఎవరెవరు ఏం పని చేసి ప్రమాణం చేయండి. మెంబర్షిప్ చేసిన తర్వాత ఆ ప్రాముఖ్యతతో పాటు రేపు రాబోయే దాంట్లో కూడా నేను ఒకవేళ ఈ మెంబర్షిప్ కాకపోయినా రేపు మీ అందరికీ నేను అక్కడే గుంటూరు పక్కనే కానీ హెడ్ పక్కనే కానీ మీకు అందరికి అందుబాటులో ఉంటాను. మీ అందరికీ ఎక్కడ సరే మన ప్రాముఖ్యత ఇవ్వడానికి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి నేను మీకు అన్నదండలుగా అక్కడ హెడ్ ఆఫీస్లో ఉంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే 2021 అంటే ఇది నా పర్సనల్ విషయాల్లో. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే పార్టీ క్యాడర్కి మనం సపోర్ట్ చేయాలి, కార్పొరేట్ మనం చూపించాలంటే మనం మన కాళ్ళ మీద గట్టిగా నిలబడాలి. దీనికి ఏం చేయగలి వాళ్ళు చేయగలిదే లేదు. మనం కావాలంటేనే వాళ్ళు అక్కడ ఉంటారు. బలం నిరూపణ చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో మరింతగా మనం బలోపేతం కావాలి. అండ ఒకటే కాదు, మీరు కూడా గట్టిగా అందరినీ మీటింగ్ పెట్టుకొని ఒక తాటి మీద నుంచుంటే అవతల దిగి రావాల్సిందే. ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా వస్తారు మీరు చూశారు కదా. ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా వస్తారు, మన అవసరం కోసం నీకు ఏది కావాలో చేస్తాను, నువ్వే మాకు ఇదే తెగ చదువుతారు కదా. దానికి ఏం చేయాలి? అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. నేను అన్ని మీకు పబ్లిక్గా చెప్పలేదు కానీ విషయం చెప్తాం. సో దీనివల్ల మీ నాయకత్వం నిలబడింది, పార్టీ బలోపేతం అయింది, పార్టీ ఇంకా బ్రహ్మాండంగా ఎదగడానికి అవకాశం ఉంది. ఇంకా మరింత మంది ముందుకు వస్తారు. ఇవన్నీ కూడా మీరు సూక్ష్మంగా ఆలోచిస్తూ అది నంద్యాల నియోజకంలో సుధాకర్ మాట్లాడాల్సిందే. గుంటూరు నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గమైన మాజీ ఎమ్మెల్యే మన జనసేన పార్టీ సభ్యత్వాల గురించి నంద్యాల పార్లమెంట్ సమన్వయకర్తగా వచ్చిన శ్రీ రోసయ్య గారికి నంద్యాల నియోజకవర్గం గురించి వెల్కమ్ సార్. జనసేన తరపు నుంచి మీకు ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ అయిన శ్రీ చింతా సురేష్ బాబు గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న మిత్రులకు, అలాగే మన నియోజకవర్గ యువకులకు అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జనసేన పార్టీ కొత్తగా 2019 పుట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కరితో ఈ పార్టీ మొదలైంది. అప్పుడు మనం జెండా పట్టుకొని రోడ్డు మీద మనం బయలుదేరుతున్నప్పుడు మన అందరూ చాలా మంది ఇదొక పిల్లల పార్టీ అని మనల్ని చాలా మంది అవమానించారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఎంత గొప్పదో, ఆయన నమ్ముకున్న జన సైనికులకు అంతే ఆశయం గొప్పది. ఆ ఆశయం గొప్ప మీదనే ఆ రోజు 2 చోట్ల ఓడిపోయినా అన్న వాళ్ళే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్థాపించే స్థాయికి వచ్చాడంటే అది మన జనసేన కుటుంబ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీరందరి శ్రమ, మన పవన్ కళ్యాణ్ గారి పట్టుదల. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారిని ఒక రాష్ట్రాన్ని కావచ్చు, దేశంలోనే శాసించే స్థాయికి ఈరోజు మన జనసేన కుటుంబం తీసుకొచ్చినందున ఇక్కడ ఇంతవరకు కష్టపడ్డ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరాలలో సార్ మన పార్టీకి వచ్చిన వాళ్ళలో అందరూ అంటే చిన్న స్థాయి అంటే అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే ఒక ఆడవాళ్ళు కావచ్చు, ఒప్పేసుకుంటారు. అతను పడ్డ కష్టంలో 1000 రూపాయలు, 8 రూపాయలు సంపాదిస్తే 500 రూపాయలు పెట్టి సభ్యత తీసుకునేవాళ్ళు సార్ మన అభిమానులు. అంటే ఏ పార్టీ, నాకు తెలిసి ఏ పార్టీ లేదు డబ్బు నుంచి సభ్యత తీసుకున్న పార్టీ ఒక అభిమానంతో వాడు అమర్పణ చేస్తున్నాడా, క్షేపణ చేస్తున్నాడా, లేదా అదర్ సహకారం ఎవరైనా కానీ సంథింగ్
ఎంతో మంది సభ్యత్వం తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఆ పోటీ పడే పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ జనసేన పార్టీ. అది చెప్పుకోవడానికి 100% మనం గౌరవపడాలి. కాబట్టి మన అన్న అన్నట్టు పోయినసారి మనం 2300 సభ్యత్వం చేసాము. ఒక్కొక్కరు మన ఇక్కడ సురేష్ చౌదరి ఉన్నాడు, దగ్గర 500 సభ్యత్వం చేశారు సార్ ఇక్కడ నంద్యాలలో. అట్లా చాలా మంది 200-300 చేశారు. సార్ అన్నట్టు మన చిత్తశుభ్రం అన్నట్టు మనం టార్గెట్ 10,000 సభ్యత్వాలు. అది ఏ విధంగా చేయాలి, ఏమి అనేది మనం అందరం కష్టపడి 100% ఈసారి మన కర్నూలు జిల్లా, మన నంద్యాల పార్లమెంటు నంద్యాల జిల్లాలోనే నంద్యాల నియోజకవర్గం టాప్ ఉండాలని చెప్పి ఆ విధంగా అందరూ కష్టపడి ఈ సభ్యత్వాన్ని మనం రాబోయే రోజుల్లో మన నాయకుడిని ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఇది మనందరి ఆశ. ఆ విధంగా మన పార్టీని, మన నాయకుడిని మనం అందరం నమ్మి సభ్యత్వాన్ని ఈసారి రికార్డు స్థాయిగా తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ ఎలక్షన్ లో కూడా పోయినసారి ఎలక్షన్ సార్ చాలా టఫ్ ఎలక్షన్ సార్, కానీ అందరూ కృషి తీసుకున్నారు సార్. ఈ ఎలక్షన్ లో ఎందుకు కృషి తీసుకున్నారంటే పోయినసారి ఓడిపోయినాం, అది కాక ఇక్కడికి ఒక ప్రమో హీరో వచ్చినాడు అని ఎంతో కృషి తీసుకున్నారంటే ఈసారి గెలవకపోతే మన నంద్యాల పరుగు పోతుంది, ఎట్టి కలిసి తీరాలి అని ఇక్కడ పడ్డ కష్టాలు కార్యకర్తలు నాయకులు చాలా కష్టపడ్డారు సార్. చాలా కష్టపడి రెయిన్బోలు తిరిగి ఇంటింటికి తిరిగి అందరినీ ఓట్ బ్యాంక్ 2300 సభ్యత్వాలు ఉంటాయి సార్. ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ అందరికి పలానా గుర్తు కొట్టాలి మనకి ఎలక్షన్ ఓటు అంత మోటివేషన్ చేస్తారు సార్ మన వాళ్ళందరూ. ప్రతి ఇంటింటికి తిరిగి ఈ విధంగా నంద్యాల నియోజకవర్గాన్ని గెలిపించడానికి కష్టపడ్డ మన కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు మనస్ఫూర్తిగా మీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా నంద్యాల పైన జనసేన జెండా ఎగిరాలి. ఎగిరేంత వరకు మనందరం కష్టపడాలి. ఎప్పటి కష్టం కాదు, మన ఆశలని మన పవన్ కళ్యాణ్ గారు మన అందరూ చూడాలి. కాబట్టి ఈ నంద్యాల నియోజకవర్గం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఈ నంద్యాల నియోజకవర్గం కూడా మన జనసేన జెండా ఎగిరేంత వరకు అందరూ కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కమ్యూనిటీలో జనసేన చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ కమ్యూనిటీలో మనం చొచ్చుకుపోయి ఎక్కువ మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది. మెంబర్షిప్ చేసే కొద్దీ మనం పార్టీ దృష్టిలో మరింతగా బలోపేతం కాతాం. రేపొద్దున మనం సీట్ అడగడానికి దానికి సూక్ష్మ ఏం కావాలి, మెంబర్షిప్ బేసిక్, అది బేసిక్ ఫౌండేషన్. అదేవిధంగా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర. నేను మిమ్మల్ని అందరూ కూడా నంద్యాల నేను ఎవరికి ఒకరికి సపోర్ట్ చేసే తత్వంగా పార్టీ అల్టిమేట్ గా పార్టీయే ముఖ్యం. పార్టీ ముఖ్యం. పార్టీలో ఉన్న వ్యక్తులు నాయకులుగా ఎదగాలనేది ముఖ్యం. నాయకులుగా ఎదగాలంటే ఏం చేయాలి? క్షేత్ర స్థాయిలో మీరు కార్యక్రమాలు చేపట్టాలి. మెంబర్షిప్ దగ్గర నుంచి ఇవాళ మెంబర్షిప్ వచ్చిందిగా మెంబర్షిప్ గురించి మాట్లాడతాం. మెంబర్షిప్ కాకుండా ఏదైతే కార్యక్రమాల్లో మీరు ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజలకి చేరువవుతూ ప్రజలకి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ కానీ లేకపోతే ఎన్ని మనం తెలియజేసుకుంటూ మన పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చెప్పారు చాలా కార్యక్రమాల్లో క్లియర్ కట్ గా ఏ విధంగా పనిచేయాలో మమ్మల్ని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ స్టేట్ కమిటీ పిలిచి చెప్పడం కూడా జరిగింది. ఇతర పార్టీల్లో వాళ్ళ పార్టీ మీటింగ్స్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పార్టీ వాళ్ళ పార్టీ మీటింగ్స్ మనం వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు. మన పార్టీ మీటింగ్ ఉంది, మన పార్టీ ఇదే ఉండాలి, మన పార్టీ వ్యక్తులే ఉండాలి. బయట పార్టీ వ్యక్తులు ఉండడానికి లేదు, లేదా వాళ్ళ పార్టీలో మనం వెళ్ళి కూర్చోడానికి లేదు. ఎందుకంటే మనం ఒక ఇండివిజువల్ పార్టీ. ఎస్, కూటమిలో మనం ఉన్నాం, కూటమిలో మనం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాం, అంతవరకు కరెక్ట్. బట్ క్షేత్రస్థాయిలో మనం బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే ప్రతి వార్డులో, నంద్యాల పట్టణం ఉంది, ప్రతి వార్డులో మనం చొచ్చుకుపోవాలి. ఎక్కడెక్కడ మన వార్డులో జనసేన స్ట్రాంగ్ ఉంది, జనసేనకి సంబంధించిన వ్యక్తులు స్ట్రాంగ్ ఉన్నారు, అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎస్ రేపొద్దున ఎలక్షన్ లో కూడా జనసేన అక్కడ పోటీ చేసే విధంగా మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ స్టెప్ కాబట్టి నేను అన్ని అంత వివరంగా వద్దు దాని గురించి. బట్ ఒకటే అయితే చెప్పగలను, జనసేన ఇండియాలో అయితే డెవలప్ కావాలన్నా మీరు అందరూ కూడా నేను చేసుకునేదంటే ఎస్ మీరు బేస్ నుంచి మొదలవండి. ఆ స్థాయిని ఎదగాలంటే అడుగులు వేసుకుంటూ వెళ్తేనే మనకి మీరు అన్నట్టుగా జెండా ఎగరడానికి అవకాశం. కానీ మనకి ఏం లేకుండా మనకు వెళ్ళి వాళ్ళకి సీట్ ఇవ్వాలంటే ఎవరు కాబట్టి ఇవన్నీ కూడా నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు నేను గత గవర్నమెంట్ లో పనిచేశాను, అక్కడ నేను పార్టీ రహితంగా పనిచేశాను. ఏ పార్టీకి ఒక పార్టీ తరఫున గెలిచినా కూడా అన్ని పార్టీకి పనిచేశాను. జనసేన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను, వాలంటీర్లు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, అవతల పార్టీకి ఇచ్చాను, అందరికీ ఇచ్చాను. మీరు ఎవరికైనా గుంటూరు నియోజకవర్గం ఫోన్ చేసినా చెప్తారు.
ఎందుకు బయటకు వచ్చాయంటే ఎస్ వాళ్ళే మోసం చేశారు, వాళ్ళే వెనుకోటుకు వచ్చారు. కాబట్టి నేను ఉండాల్సిన ఆవశ్యకత లేదని వచ్చేసాను. 2009లో నేను కూడా ప్రజారాజ్యం 2008 గుంటూరు పట్టణ ప్రెసిడెంట్గా ఉన్నాను. 2009లో తెనాలి నుంచి పోటీ చేశాను ప్రజారాజ్యం తరఫున. 37,000 ఓట్లు వచ్చినాయి ఆ రోజు. ఇంకా అక్కడి నుంచి అట్లా వచ్చాను. తర్వాత దీంట్లోకి రావడం జరిగింది. వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మళ్ళీ మొన్న జనసేనలోకి వచ్చి జరగడం జరిగింది. వాళ్ళు జరిగిన మోసం కాబట్టి, రెండోది ప్రజారాజ్యం బేస్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళింది ఆటోమేటిక్గా, ఎక్కడ బేస్ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి వెళ్ళి కూడా అది నంద్యాల పట్టణంలో అది ఏదైతే ప్రముఖ వ్యక్తులుగా ఉన్నారో అందరూ కూడా మరొకసారి అందరిలో గుర్తు చేస్తూ, మరి పెద్దలు ఏదైతే పార్టీలో చేరారో గతంలో మరి మౌనాసి శ్రీనివాస్ గారిని మాట్లాడుతూ కోరుతాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వేదికను అందించిన పెద్దలు, మన పార్లమెంట్ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిలారి గౌరవనీయులు పెద్దలు కిలారి రోషయ్య గారికి, మన ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ చింతా సురేష్ గారికి, వేదికను అందించిన వీర సైనికులకు, యువసి వారికి, వీర మహిళలకు, చేసిన జన సైనికులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలుపుతున్నాను. మంచి రోజు వచ్చింది. ఎందుకంటే పార్టీ వారు మనకు కిలారి రోషయ్య గారిని మనకు ఇన్ఛార్జ్గా పంపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చెప్పినట్టు సార్, మీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నంద్యాల పార్లమెంటరీలో అత్యధికంగా మీ ఆధ్వర్యంలో మేము ఉద్యమి నమోదు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అలంకరించినటువంటి పెద్దలు కిలారి రోషయ్య గారికి, అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి చింతా సురేష్ అన్న గారికి, ఈ నియోజకవర్గ పిఓసి గారు విడతల సుధాకర్ అన్న గారికి, మరియు మన భవనాసి శ్రీనివాస గారికి, తర్వాత నాతోటి నాయకులందరికీ, వేదికలు అలంకరించిన ప్రతి ఒక్క నాయకుడికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనమందరం ఇక్కడ నుండి ఈరోజు ఈ సమావేశం చేరడానికి గల ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనగానే జన సైనికుల్లో ఎంతో ఉత్సాహం వచ్చి ప్రతి ఒక్క వార్డులో, నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన 42 వార్డులు, 2 మండలాలు సార్, ఒక్కొక్క వార్డులో మనం 200 సభ్యత్వాలు చేయగలిగితే సార్గా చెప్పినటువంటి 10,000 సభ్యత్వాలను ఖచ్చితంగా మనం టార్గెట్ పూర్తి చేయగలం. సో ముందు ముఖ్యంగా ఈ సభ్యత్వంలో మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది, ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో కష్టపడి, సురేష్ సోదరన్న గారు ఏమైతే ఏమి, ఇక్కడ ఉన్న సుబ్బయ్య గారు అన్నయ్య ఏమన్నా అన్నయ్య, మా తమ్ముడు రాజమౌళి చందు అయినా, మన సుధామోహన్ రెడ్డి అయినా, రాము పూజల గారు అయినా, చాలామంది 400, 500 సభ్యత్వాలు, 200, 300 సభ్యత్వాలు చేశారండి. సో వాళ్ళకి తగిన గుర్తింపు లేదని ఎప్పుడు బాధపడద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజులు మనందరికీ మంచి రోజులు, మీ అందరికీ తప్పకుండా గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అలాగే పెద్దలు ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి ఈ ముఖ్య అతిథులు వచ్చినటువంటి కిలారి రోషయ్య గారికి కూడా కొంచెం మన నియోజకవర్గంలో, నంద్యాల నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకులందరినీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లు ఏమైనా ఉన్నా తీర్చి వాటిని సవ్యంగా అందరినీ కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా నేను ఆయన తప్పకుండా కోరుకుంటాను. అలాగే సార్, కష్టపడిన చాలా మందికి, ఎంతో మందికి నామినేటెడ్ పోస్టుల గురించి మీరు మాట్లాడడం జరిగింది. కేవలం నామినేటెడ్ పోస్టుల గురించి ఇక్కడ పనిచేస్తున్నారని మీరు ఎప్పుడు అనుకోవద్దు సార్. ఎందుకంటే సొంత వ్యయంతో ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ స్థాయికి మించి పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయడం కానీ, ప్రతి ప్రోగ్రామ్ ని కోఆర్డినేట్ చేయడం కానీ, నాయకుల్లో ఏమన్నా సమన్వయ లోపాలు ఉన్నా కూడా కూర్చొని డిస్కస్ చేసుకోవడం కానీ, మా పెద్దలైనటువంటి చింతా సురేష్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి తప్పకుండా పనిచేస్తున్నామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరు ఎవరు ఇక్కడ నాయకులు అంటే ఇప్పుడు స్టేజ్ మీద వచ్చి కథలేసుకొని కూర్చోవడం కాదు, క్షేత్ర స్థాయిలో బలపడి
ప్రతి ఒక్క కార్యకర్తను లోటుపాట్లను చూసుకుంటూ వాళ్ళను తగిన గుర్తింపు ఇచ్చుకుంటూ ఈ క్షేత్రస్థాయిలో మన సభ్యత నమోదు కార్యక్రమానికి 200-300 సభ్యత్వాలు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరీ ఉత్సాహంతో ఈసారి మన కిలారి రోషయ్య గారు చెప్పినటువంటి మాటని మనం అందరం మనసులో పెట్టుకున్నాం. ఖచ్చితంగా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి 10,000 సభ్యత్వాలను తప్పకుండా పూర్తి చేయగలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జై సార్. ఎవరైతే పార్టీలో మీరందరూ చేశారో, పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళందరినీ పార్టీ నాయకత్వం గుర్తు పెట్టుకొని హెడ్ ఆఫీస్ దగ్గర కూర్చొని మీ అందరికి కూడా తగిన గుర్తింపు ఇచ్చేదే కార్యక్రమం. 500 మంది 460 మాట్లాడతావా? చెప్పి మాట్లాడతారా? ఎందుకంటే ఇప్పుడు మర్చిపోయి మీకు ఈ మధ్య అంటే నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పదాభివందనాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నేను పార్టీ యొక్క ఎదుగుదల, పార్టీ ఎలా ఉంది అంటే కూడా కార్యకర్త పరిస్థితి గురించి చెప్పాలని నేను ఈరోజు అనుకుంటున్నాను. ఎవరు తప్పుగా అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు, పార్టీలో కార్యకర్తకి చాలా అవమానం జరుగుతుంది. నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నా. ఈ రోజుకి నాకు గౌరవం లేనే లేదు. ఎందుకు పని చేయాలని నేను మనస్ఫూర్తిగా ఈరోజు అడగదలుచుకున్నాను. ఎందుకంటే గమనించండి, నేను 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. నేను క్షేత్రస్థాయిలో ఎంతోమంది కార్యకర్తలతో టచ్లో ఉన్నా. నేను ఉంటేనే కదా సభ్యత్వాలు చేయగలుగుతున్నాను ఎక్కువ అత్యధికంగా. కానీ గుర్తింపు నాకు లేదు. కానీ నాకు గుర్తింపు కావాలంటే నేనేం చేయాలి? పెట్టుబడి పెట్టాను ఎక్కడైనా, లేకపోతే ఏమన్నా చేయాలా? నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా. ఇలాగే ఉంటే పార్టీ ఎప్పటికీ ఎదగదు. నేను ఈరోజు మనస్ఫూర్తిగా సభ్యత్వాలు చేయకూడదు. మీరు ఎవరు తప్పుగా అనుకున్న పర్లా, ఎవరేమనుకున్న పర్లా నాకు. ఎందుకంటే నేను కష్టపడ్డా, పని చేశా. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా పట్టుకున్న ఫోటోలు ఉన్నాయి, తిరిగిన ఫోటోలు ఉన్నాయి. ఈదుల్లో ప్రతి ఎలక్షన్కి నా ప్రాణం పెట్టి పనిచేశా. ఉదయం 5 గంటలకు వెళ్ళి తెల్లారుజామున శ్రీధర్ రెడ్డి గారు నిలబడినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఉదయం తెల్లారుజామున 5 గంటలకు వెళ్ళి రాత్రి 10 తిరిగి వచ్చిన రోజులు నాకు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తింపు అనేది లేదు పార్టీలో. ఆ పరంపరలో కొనసాగుతూ వస్తూ ఈ సభ్యత్వ నమోదు అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 10 రూపాయలు 5 రూపాయలు ఉండేది సభ్యత్వ నమోదు. ఈ రోజు 500 పెట్టిన తర్వాత మొన్న రీసెంట్ గా ప్రెసిడెంట్ గారి టీం వచ్చినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు తెలియజేసినప్పుడు మేము కూడా సార్ ఇది మన రోజువారీ కష్టంతో, అంటే కూలీ కాడి నుంచి, హమాలి దగ్గర నుంచి, రిక్షా దగ్గర నుంచి, ఆటో వాళ్ళ దగ్గర నుంచి సొంత డబ్బుతో చేస్తున్నటువంటి ఇది కొంత భారంగా ఉంది. ఇతర పార్టీలు కొంత తక్కువ నమోదులో మనం కూడా తగ్గిస్తే బాగుంటుందని ఒక వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 400 ఇవ్వడం చాలా సంతోషకరం. అందుకను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లనే ప్రమాద బీమా కూడా మనకు 5 లక్షలు అనేది పెన్షన్ అడగడం జరిగింది. అట్లనే యాక్సిడెంట్ అయిన తర్వాత మనకు ఆ బిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఆ అమౌంట్ వచ్చేది ఉంది. అది కాకుండా ఇన్స్టెంట్ గా చాలా పేదవాళ్ళు ఉంటారు మన జన సైనికులందరూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొంత ఆర్థికంగా బలంగా నిలబడగలుగుతున్నాము. అది కాకుండా మన పార్టీ నుండి కూడా ఇన్స్టెంట్ గా, అంటే ప్రమాదం జరిగినప్పుడే ఎంతో కొంత వాళ్ళకు సహాయ ఖర్చులకు మన సభ్యత్వం తీసుకున్న వారికి లేట్ పీరియడ్ గా కాకుండా ఇన్స్టెంట్ గా వచ్చేది ఉంటే కొంత బాగుంటుందని మా అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ఈ సభ్యత్వ నమోదుల గురించి, ఈ జనసేన పార్టీ గురించి గత కొద్ది రోజుల కిందట రామ్ చరణ్ గారు 13 మందిని నంద్యాల రాష్ట్రం నుంచి పిలిస్తే మన మంజునాథ్ గారు కూడా అందులో ఉన్నారు. తీవ్రంగా 2-3 గంటలు ఆయన దీని గురించి చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సభ్యత్వ నమోదులు చేస్తామని తెలియజేస్తూ, మనకున్న చిన్న మిస్టేక్ ఏంటంటే మన జన సైనికులు కానీ మన జనసేన పార్టీలో ఇతర పార్టీకి మనకి తేడా ఏంటంటే, రోషయ్య గారికి అంటే మీరు వింటున్నారైతే మాట్లాడుతున్నారని ఆగిన సార్. మా జన సైనికులు ఏంటంటే సార్, మాకున్న అత్యుత్సాహంతో మేము తక్కువ మంది, అంటే మీరు తెలిసే ఉంటారు సార్, వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అది పిల్ల పార్టీ, పిల్లలే ఉంటారు, పైకి హార్మోన్ కొట్టుకుంటూ ఉంటారు, లేదా సౌండ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు వేస్తూ ఉంటారు, డీజే వేస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటే అన్ని కోసుకుంటారు, ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ వస్తుంటాయి సార్. ఆ క్రమం నుంచి నాయకులుగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మా వాళ్ళకి చెప్పడం వల్ల అత్యుత్సాహంతో మేము 10 మంది ఉంటే 10 మంది నాయకులు కనపడడానికి అత్యుత్సాహంగా ఉంటారు సార్. ఈ పోటీతత్వంలోనే ఈ 10 మంది నాయకులు ఎదగాలని పోటీతత్వంతో మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఉన్న 10 మందిలో కూడా ఈ పోటీ ఉండడం వల్ల పార్టీ అలసైపోతుంది.
అయిపోతుంది. దయచేసి మన జనసేన కూడా అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. మనకు గతంలో మార్కండేయ గారు ఇచ్చారు. అయితే మా జన సైనికులందరినీ అర్థం చేసుకుని ఇక్కడ కష్టాన్ని వాళ్ళు ఎంతవరకు తెలియజేశారు, మార్కండేయ బాబు గారు కానీ నాయక్ కమల్ గారు కానీ ఎంతవరకు మా జిల్లా రిపోర్ట్ ఇచ్చారు మాకైతే తెలియదు సార్. మీరు మా ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి అలాంటి వారందరికీ మీరు అవకాశాలు ఇప్పించి పార్టీని ఎదగడంలో మేము సభ్యత నమోదులు చేసే కృషిని బట్టి మీరు పార్టీకి మాది మంచి నంద్యాల జిల్లాను రిపోర్ట్ ఇచ్చి అదే స్థాయిలో మీకు మేము ఇచ్చే భరోసా కంటే ఎక్కువ సభ్యత నమోదులు చేసి మీకు కూడా మంచి పేరు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పార్టీ కార్యకర్తలు కాదు, గతంలో నేను మీ అందరూ పేపర్లో చూసుంటారు. రోజు ఎందుకంటే మన నంద్యాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసినటువంటి కిలారి రోషయ్య గారు వారి ముందర ఈరోజు చాలా మంచి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మీటింగ్ అంటే నాయకులు వచ్చి మాట్లాడిపోవడము, వాళ్ళు చెప్పింది మనం వినడమే కాకుండా వారు ప్రతి ఒక్కరి సమస్యలను కూడా ఇక్కడ అడిగి తెలుసుకోవడం అయితేనేమి, ఎవరైనా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. నిజంగా ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే లీడర్ ఒకటే కానీ సైనికులు లక్షల మంది. మనం ఆ లక్షల మంది సైనికులలో మనం ఎక్కడో ఒక చోట మనము కష్టపడవలసిందే. కొందరికి గుర్తింపు వస్తుంది, కొందరికి గుర్తింపు రాకపోవచ్చు. భారతదేశంలో సైనికులు ఏ విధంగా అయితే మన అక్కడ బాటంలో వాళ్ళు కష్టపడేటప్పుడు ఎక్కడ అవడానికి ముందుకు వెళ్తారు, అలాగే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ సార్ నాయకత్వంలో మనం అందరం ముందరికి వచ్చినది ఆయనను నాయకునిగా చూడడం కోసమే మనం వచ్చాము. ఆయన ఒక్కడిగా వచ్చాడు కానీ ఈరోజు లక్షల మంది సైనికులు అయ్యాం. ప్రతి పార్టీకి ఒక విషయం అయితే చెప్తున్నాను, అన్ని పార్టీలలో సభ్యత కార్యక్రమాలు కార్యకర్తలను చేర్పించండి అని చెప్పి అడుగుతారు. కానీ మన పార్టీలో సైనికులు చేర్పించండి అని అడుగుతున్నారు. మనము కార్యకర్త కాదు, జన సైనికులం. సైనికుడు ఎప్పుడు ఏది ఆశించి చేయకూడదు. ఆశించకుండానే ఈరోజు కిలారి రోషయ్య సార్ ఇప్పుడంతా చెప్తా ఉన్నాడు. తను ఎందుకంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి డిస్కషన్ చేయడము, ఓపెన్ కొన్ని విషయాలు చెప్పడము సభకు కాదు కాబట్టి చెప్తున్నాడు. తను చెప్తున్నది ఏంటంటే కూటమి బాధ్యత, మనము ప్రశ్నించడం అయితే మనకూడదు. ఆ విషయాన్ని మనము ప్రతి ఒక్కరము మనసులో నుంచి గుర్తు పెట్టుకొని ఇక్కడ మనము ఎవరితోటి లాభించేటోకుండా ఇక్కడ ఉండే నాయకత్వము, అది జనసేన నాయకుడు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితేనేమి, బీజేపీ నాయకుడు అయితేనేమి, ఎవరైతేనేమి వారి దగ్గరికి వెళ్ళి మన కార్యకర్తలకు ఏం కావాలనో కూర్చొని ఒక కమిటీ వేసుకొని కూర్చొని మాకు న్యాయం చేయాలి, తప్పకుండా మాకు ఏ విధంగా అయితే రాష్ట్రంలో కూటమి బాధ్యతగా ఏ విధంగా అయితే మాకు హక్కు ఉందో అదే హక్కుని ఇక్కడ కూడా మాకు వర్తింప చేయండి అని చెప్పి తెలియజేసే తత్వం మనలో ఉండాలి అని చెప్పి తను తెలియజేస్తున్నారు. ఆ స్థాయికి మనం ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నారు. నిజంగా ఈరోజు ఇటువంటి నాయకత్వం లీడర్ గల నాయకత్వ లక్ష్యం ఉన్నటువంటి లీడర్ని మన నంద్యాలకి ఇన్ఛార్జ్గా పంపించడం నిజంగా సంతోషంగా ఉంది. సార్ మళ్ళీ ఒక్కసారి మీరు నంద్యాలకు పర్సనల్గా వచ్చి మాకు ఒక్కసారి ట్రైనింగ్ అయితేనేమి, ఇంకొక విధంగా అయితేనేమి మా జన సైనికులకు ఒకసారి అంతా కొన్ని విషయాలను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో అన్న చింతా సురేష్ అన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ అన్న గారికి కూడా ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి రోషయ్య అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన పార్లమెంట్ పరిశీలకులుగా వచ్చినటువంటి రోషయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అధ్యక్షులు చింతా సురేష్ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సార్ మనం లాస్ట్ టైం 2003 సభ్యత్వాలు చేసినది మీకు అంతా తెలిసే ఉంటుంది సార్. ఈరోజు మేము సభ్యత్వాలని ఎక్కువ టార్గెట్ చేసేసి మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కొన్ని చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అవి మార్నింగ్ నుంచి ఆల్రెడీ ఆపరేషన్ వచ్చాయి. అక్కడ మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర గత 5 yearsగా నా ఓన్ ఫండింగ్తోనే జనసేన పార్టీ కార్యాలయం అయితే నేను రన్ చేస్తున్నాను సార్. అక్కడ ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశాము. అక్కడ ఫ్లోటింగ్ బట్టి నెక్స్ట్ కొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జనసేన నాయకులందరికీ, జనసేన నాయకులకు, వీరమహిళలకు, మహిళలందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, మన సభ్యత్వ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే సార్ చెప్పినట్టు ఎంత ఎక్కువ ఉంటే అన్ని అవకాశాలు రావడానికి అయితే మనకు స్కోప్ ఉంది. కాబట్టి మనమందరం మన టార్గెట్ దిశగా అందరు పనిచేయాలని కోరుకుంటున్నాను సార్.
ఇంకో విషయం ఏంటంటే సార్, మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి ఒక ముక్కిసూటితనం ఉంది సార్. అది ఎలాగో తెలియదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది సార్. ప్రతి పార్టీలో వేరే విధంగా రాజకీయం చేసో ఇంకో విధంగా మాట్లాడేది ఉండొచ్చు, కానీ మా అన్నయ్య గారి పార్టీ ఏదైతే ఉందో ముక్కిసూటితనం మా అందరికీ ఉంది సార్. కాబట్టి మేము మా మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా అది స్టేజీ పైన అయితే ఇంకో చోట డైరెక్ట్ గా తెలియజేసే ఒక గుణంని అలవాటు చేస్తున్నాం సార్. అది మేము రాజకీయానికి పనికి రాకపోవచ్చు, కానీ మేము మీరు ఇచ్చే సూచనలు అయితే ఇలాగా సుధామోహన్ రెడ్డి గారు అయితే అడిగారు, మీరు పర్సనల్గా ఒకసారి వచ్చి మాకు గైడెన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీ గైడెన్స్ మేము ముందు పెట్టుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు సార్. వీర మహిళలు కూడా కొంచెం తక్కువ కౌంట్ ఉన్నారు సార్. మేము వీర మహిళలు కూడా ఒక మంచి టీం రెడీ చేసాం సార్. త్వరలో ఇప్పుడు వచ్చే లోకల్ బాడీలు అయితే మేము 2024 ఎన్నికల్లో ఆల్రెడీ జనసేన బలం మీద చూపించాం సార్. ఇక్కడ వచ్చిన మెజారిటీ కేవలం 10,000 ఓట్లు, 10,000 ఓట్లు ప్లస్ 4,000 ఓట్లు పోస్ట్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి సార్. అవి ఎవరో కాదు సార్, కేవలం యువత మరియు వీర మహిళలు ఎవరైతే ఉన్నారో ఏ ఒకదాన్ని ఆశించకుండా పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓపికతో వాళ్ళు ఈరోజు ఓట్లు వేసి ఈరోజు మా నంద్యాల కాన్స్టిట్యూన్స్ కి ఎమ్మెల్యే చేశాను సార్. ఆ ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు న్యాయశాఖ మంత్రి అవ్వడం కూడా మాకు సంతోషకరం సార్. సో మేము ఒకటే తెలియజేస్తున్నాం సార్, ఇక్కడ ఉన్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 26వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా జనసేన కార్యకర్తలకి సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు మొదలైంది. మొట్టమొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 26వ తారీఖు దాదాపు 1,00,000 మంది పైగా ఈరోజు సభ్యత్వ కార్యక్రమం తీసుకున్నారు. మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గంలోని మరి అందరూ పర్సన్ ఇన్ఛార్జీలు అలాగే నియోజకవర్గ పెద్దలు సురేష్ గారి ఆధ్వర్యంలో సుధాకరు అలాగే అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది. నియోజకవర్గం మొత్తం కూడా పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు కూడా పర్యటన చేసి పార్టీ యొక్క సభ్యత్వ కార్యక్రమం క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా పార్టీని మరింత బలోపేతంగా తీసుకెళ్లే విధంగా ఈరోజు అడుగులు వేస్తాం. గతం కన్నా మెరుగ్గా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఏదైతే ఆయన సొంతంగా సొంత నిధులు గతంలో రైతాంగానికి ఇచ్చారో 1,600 మంది రైతులకు 16 కోట్ల సొంత నిధులతో, అలాగే ఏదైతే కొణిదెల గ్రామం ఈ యొక్క నియోజకవర్గంలోని కొణిదెల గ్రామంలో 50 లక్షల రూపాయలు ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాం. అలాగే తన సొంత నిధులతో ప్రతి చోట కూడా అరకు కానీ అటు ఉద్దానం దగ్గర కానీ ఆయన సొంత నిధులతో అక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వసతి కల్పించే కార్యక్రమం మనందరం కూడా చూసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు, ఎంత నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉన్నారు. కూటమి అనుగుణంగా కూటమిలో తన పాత్ర ఏ విధంగా ఉందో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే గతం కన్నా మెరుగ్గా గతంలో 25,000 నుంచి ఈరోజు 75,000 వరకు కూడా నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదులు చేస్తామని చెప్పి బలంగా ఎంతో ఉత్సాహంగా ఈరోజు కనబడటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరింతగా జనసేన పార్టీ రాజకీయంగా క్షేత్రస్థాయి నుంచి బలపడాలనేది కూడా ప్రతి ఒక్కరి యొక్క అనుబంధం అందరికి కూడా ఉంది. అందుకనే మరింతగా ఈ పార్టీ మరింతగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ మరింతగా బలోపేతం చేస్తామని చెప్పి అందరూ కూడా పనిచేస్తున్నాం. మీ అందరం కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి కింద వరకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి తగిన గుర్తింపు ఇవ్వడం రానున్న రోజులు మనం చూడబోతాం. వచ్చే నెలలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు కూడా వేసి క్షేత్రస్థాయిలో గ్రామ కమిటీల వరకు కూడా మండల కమిటీలు గ్రామ కమిటీలు కూడా వేసి పార్టీని మరింతగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి పార్టీ కార్యకర్తలకు ఇవాళ ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేరువవుతూ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఇస్తూ వాళ్ళందరూ కూడా మేము ఉన్నాం, ఈ పార్టీ మీ వెనక ఉన్నది, ఈ పార్టీ
మరి జన సైనికులు అనే పేరు, సేన అనే పేరు ఉద్యమ సేనలుగా ఈరోజు మేమైతే నామకరణం చేశాం. ఉద్యమ సేన ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలని పార్టీ నిర్ణయించుకుంది. గతం కన్నా మెరుగ్గా ఈ సమర్థన కార్యక్రమం మంచిగా చేస్తారు. అదేవిధంగా మంచిగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అందరూ కూడా అది తగిన పాత్ర పోషిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. జై జనసేన. ఈరోజు జనసేన పార్టీలో చాలా శుభదినం. ఎందుకంటే మనకు మంచి వ్యక్తిని కిలారి రోషయ్య గారిని మన నంద్యాల ఇన్ఛార్జిగా పంపించినందుకు మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు ఉద్యమి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సార్ మీకు తెలియజేస్తున్నాము, ఇంతకుముందు కన్నా ఎక్కువ సభ్యత నమోదు చేసి నంద్యాల నియోజకవర్గం అంటే ఏంటో నిరూపిస్తామని తెలియజేస్తున్నాం. జై జనసేన. ఏర్పరచడానికి ముఖ్యమైన కారణం జనసేన పార్టీ ఉద్యమం క్రియాశీల సభ్యత్వాల దాని గురించి ఈరోజు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చిన గుంటూరు డిస్టిక్ పొన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య గారికి ఈరోజు నంద్యాల పార్లమెంటు సన్నద్ధతగా పార్టీ నిర్వహించినది. అందుకుగాను ఈరోజు నంద్యాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగినది. ఈ ముఖ్య సమావేశం ఉద్దేశం ఏమంటే కార్యకర్తలు మన పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తలు ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు, ఏదైనా జరుగుతున్నా వారు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారనే ఏకైక కారణంతో గత కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు 500 రూపాయలు సభ్యత్వం కట్టించి ఈరోజు ఏదైనా డెత్ జరిగినా, యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేట్టున్నాయి. మనకు నంద్యాలలో కూడా మనం 2 సార్లు 5 లక్షల రూపాయల చెక్కు పవన్ కళ్యాణ్ ద్వారా మనం చెక్కు నంద్యాల వారికి ఇప్పించడం జరిగినది. ఆ విధంగా ఆ కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన ఈ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి. అందుకు ఈ పోయిన ఇయర్లో 2300 సభ్యత్వాలు నంద్యాల తరఫున జరిగినాయి. ఈ సంవత్సరము 10,000 సభ్యత్వాలు చేయాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము అందరం 10,000 సభ్యత్వాలు చేస్తామని చెప్పి, అలాగే 7 నియోజకవర్గాలలో కూడా 70 మొత్తం 7 నియోజకవర్గాలకు మొత్తం 70,000 కార్యకర్తల సభ్యత్వాలు చేసి మా జనసేన పార్టీకి ఒక బలమైన యోధులుగా జనసేన కార్యకర్తలు ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఇదే విధంగా జనసేన కార్యకర్తలు అందరూ పార్టీ కోసం బలంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబో రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా ఆయన కోసం మనందరూ కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.